డియర్ గేట్ 2026 aspirants, స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఆల్రెడీ స్టూడెంట్స్ అందరూ కూడా ప్రొవిజనల్ ఆన్సర్కి వచ్చేసింది, ప్రొవిజనల్ రెస్పాన్స్ షీటు ఆన్సర్కి వచ్చేసింది. ప్రతి ఒక్కరు కూడా క్యాలిక్యులేట్ చేసుకుని ఉంటారు. సార్ చాలామంది చెప్తున్నారు, సార్ నాకు 70 మార్కులు వచ్చినాయి, మరి సిఎస్సిలో నాకు 60 మార్కులు వచ్చినాయి, నాకు 30 మార్కులు వచ్చినాయి త్రిబులీలో. మరి ఆల్ ది బెస్ట్, మరి కొద్దిగా కంగ్రాచులేషన్స్ అమ్మ. కొంచెం వరకు నో ప్రాబ్లం, బాగానే వచ్చినాయి స్టూడెంట్స్కి, డీసెంట్ స్కోర్ వచ్చినట్టయితే నాకైతే అనిపిస్తుంది. మరి ఏ కట్ ఆఫ్ మార్క్స్కి ఎక్కడెక్కడ సీటు వచ్చే అవకాశం ఉంటుంది చెప్తాను. మరి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గేట్ 2026 ఆస్పిరెంట్స్ మనకి 19th రిజల్ట్స్ వస్తాయేమో. మరి ఆల్రెడీ మార్చి 19th రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. మార్చ్ 20th ఆన్వర్డ్స్ మరి వీళ్ళు కూడా ఐఐటీస్ మరి ఎన్ఐటీస్ వీళ్ళందరూ కూడా నోటిఫికేషన్స్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఎవ్రీబడి వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ నోటిఫికేషన్స్. మరి కమింగ్ టు ది గేట్ 2026 కట్ ఆఫ్ మార్క్స్, ఏ మార్క్స్ వస్తే ఎక్కడ మరి అవకాశాలు ఉంటాయి, ఆపర్చునిటీస్, కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి. మరి ఓవరాల్గా సరే 30 to 40 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, మీకు 400 to 500. ఇది జనరల్ స్టూడెంట్స్. మరి కట్ ఆఫ్ అనేది వేరీగా ఉంటుంది. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, తర్వాత ఎస్సీ ఎస్టీ పిల్లలకి కొద్దిగా వేరీగా ఉండే అవకాశం ఉంటుంది. మరి ఎంటెక్ ఇన్ మరి 30 జనరల్ స్టూడెంట్స్ ఎక్కువగా 30 to 40 మార్క్స్ వస్తే మీకు ఎంటెక్ ఇన్ సెంట్రల్ యూనివర్సిటీలో వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా మంచి సిఎస్సి బ్రాంచెస్, టాప్ జేఎన్యూలో మరి సీట్స్ వచ్చే అవకాశం ఉంటుంది స్టూడెంట్స్కి. స్టైఫండ్ ఎడిదిరిగి మరి మీకు 12,400 రూపాయలు అయితే స్టైఫండ్ అయితే వస్తుంది జనరల్ స్టూడెంట్స్. ఇక ఎస్సీ స్టూడెంట్స్ అంటావా, ఇది రిజర్వేషన్ వైజ్గా కూడా మారుతుందమ్మ. సపోజ్ ఒక రిజర్వేషన్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ స్టూడెంట్స్ ఉంటే వీళ్ళకి మంచిగా టాప్ ఐఐటీలో కూడా సీటు వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఐఐటీలో కూడా మరి ఐఏఎస్సి బెంగళూరు కూడా రిజర్వేషన్ స్టూడెంట్స్ దే విల్ బి ఎప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా దానికి గేట్లో మరి మంచిగానే వస్తాయి. గేట్లో పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. 30-40 వచ్చినా మీకు ఐఐటీస్లో సీట్లు వస్తాయి. ఎన్ఐటి వరంగల్లో, ఎస్పెషల్లీ ఎన్ఐటి వరంగల్లో కూడా మంచి సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. మరి 40-50 మార్క్స్ అంటే మరి ఇది ఇక్కడ ఏంటంటే ఈ మార్క్స్ వచ్చేసరికి మనకి ఈ యొక్క బ్రాంచ్ వైజ్ కూడా వేరీ ఉంటుంది. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఉంది, మంచి కంప్యూటర్ సైన్స్లో కాంపిటీషన్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. మెకానికల్కి ఒక రకంగా ఉంటుంది, సివిల్కి ఒక రకంగా ఉంటుంది, డేటా సైన్స్ ఈసీకి ఒక రకంగా ఉంటుంది. ఈ 30-40 మార్క్స్ ఈ రేంజ్ అనేది డిఫరెంట్గా ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత 40 సపోజ్ మీకు కానీ 40-50 మార్క్స్ వస్తే ఎన్ఐటి త్రిబుల్ ఐటీ వస్తుందమ్మా. ఎన్ఐటి వరంగల్ కానీ, ఎన్ఐటి వరంగల్, ఎన్ఐటి తిరుచి, అలా మంచి వస్తాయమ్మ, ఇబ్బంది ఏమీ లేదు. మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎన్ఐటి వరంగల్, మరి త్రిబుల్ ఐటీ కర్నూలు, త్రిబుల్ ఐటీ కాంచీపురం, అలహాబాదు, మరి 12,400 రూపాయల స్టైఫండ్ అయితే డెఫినెట్గా వస్తుంది. దీనిలో కూడా మీకు మరి 40 to 50 మార్క్స్ ఎవరికైతే కొన్ని టైర్ 3 ఐఐటీస్ కూడా వచ్చే అవకాశం ఉంది. టైర్ 3 అంటే జమ్మూ ఐఐటీస్ కానీ, తిరుపతి ఐఐటీస్ కానీ, తిరుపతి ఐఐటీస్, పాల్కాడ్ ఐఐటీస్, బిలాయి ఐఐటీస్, ఇక్కడ ఐఎస్ఎం ధన్బాద్, అవి కూడా మరి వచ్చే అవకాశం అయితే ఉంది డెఫినెట్గా. మరి 50 to 60 మార్క్స్ వీళ్ళకి కూడా టాప్ ఎన్ఐటీలు అంటే స్పెసిఫిక్ బ్రాంచ్లు అమ్మ. కొంచెము సపోజ్ సిఎస్సి వాళ్ళు కావాలంటే 50-60 ఈ రేంజ్లో టాప్ ఎన్ఐటి వరంగల్లో నాకు సిఎస్సి కావాలంటే మీకు 50-60 మార్క్స్ రావాలి. కాకపోతే ఇక్కడ 40-50 మార్క్స్లో సిఎస్సి రావాలంటే కొద్దిగా కష్టంగానే ఉంటుంది. ఎన్ఐటి వేరే బ్రాంచ్లకు రావచ్చు, మెకానికల్ కానీ సివిల్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ టాప్ ఎన్ఐటి 50-60లో టాప్ ఎన్ఐటి సూరత్కల్లు, తర్వాత ఎన్ఐటి వరంగల్, ఎన్ఐటి రూర్కెలా, ఇవన్నీ ఎన్ఐటి నాగపూర్ మంచి. అదేవిధంగా టైర్ 3 ఐఐటీస్ అంటే తిరుపతి ఐఐటి, టైర్ 3 ఐఐటి తిరుపతి ఐఐటి కానీ, పాల్కాడ్ ఐఐటి కానీ, ఈ విధంగా బిలాయి జమ్మూ ఐఐటి, తర్వాత మనకి జోధ్పూర్, రాజస్థాన్లో జోధ్పూర్ ఉంది కదా, జోధ్పూర్ ఐఐటీస్. వీటిల్లో ఈ కట్ ఆఫ్ స్కోర్ అనేది డిఫరెంట్గా మరి బ్రాంచ్ వైజ్ కూడా మారిపోతుందమ్మా.
మరి మనం ఎడిదిరిగి గైడెన్స్ ఇస్తాం కాబట్టి ఐ హ్యావ్ ఆల్ ద మరి స్టూడెంట్స్కి సంబంధించిన మొత్తం డేటా అయితే మన దగ్గర ఉంది. 50 to 62 మార్క్స్ ఏ విధంగా ఉండవు స్టూడెంట్స్కి మరి గైడెన్స్ ఇవ్వడానికి మన దగ్గర మొత్తం కట్ ఆఫ్ డేటా అయితే మొత్తం ఉంది స్టూడెంట్స్. మరి ఆల్ ది బెస్ట్. దీన్ని కమింగ్ డేస్లో నేను ప్రొవైడ్ చేస్తాను మీకు, ఎక్కడ సీట్ వస్తుంది ఏందనేది విషయం కూడా డిస్కస్ చేద్దాం. క్యాంపస్ ప్లేస్మెంట్ టాప్ ఎన్ఐటీలో మనకి ఏంటంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మనం ఎంటెక్ చేసేది క్యాంపస్ ప్లేస్మెంట్ జాబ్ ఆపర్చునిటీస్ సైడ్. ఎందుకంటే బీటెక్తో ఈ రోజుల్లో బీటెక్తో అంత క్యాంపస్ జాబ్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం చాలా తక్కువ. ఇక 60 to 80 మార్క్స్, 60 to 80 మార్క్స్ వస్తే మీకు వచ్చే స్కోరు 700 to 800 స్కోర్ వస్తుందమ్మా. దీనికి ఎంటెక్, ఎంఎస్, ఐఐటీస్లో, ఐఏఎస్సి బెంగళూరులో వచ్చింది. ఇది జనరల్ స్టూడెంట్స్. ఇక ఎస్సీ ఎస్టీ అంటావా కళ్ళు మూసుకుని దాని యొక్క ఇప్పుడు రిజర్వేషన్ కేటగిరీ దాని యొక్క కట్ ఆఫ్ వేరుగా ఉంటుంది. రిజర్వేషన్ కేటగిరీ ఐఐటీస్లో, ఐఏఎస్సిలో రావాలంటే మీకు 30 నుంచి 40 వచ్చినా కానీ ఐఐటి, ఐఏఎస్సి బెంగళూరులో రావటం. మరి ప్లేస్మెంట్స్ ఇన్ కోర్ కంపెనీస్ మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఐఏఎస్సిలో టాప్ ఐఐటీస్లో రావటం వల్ల కోర్ కంపెనీస్ కూడా సీట్ వస్తుంది. తర్వాత పిఎస్సి నుంచి మనకి ఇంటర్వ్యూ కాల్స్ వస్తాయి. బాబా అటామిక్ సెంటర్, ఇస్రో, డిఆర్డిఓ ఇట్లాంటి గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ నుంచి మీకు ఇంటర్వ్యూ కాల్స్ వచ్చే అవకాశం ఉంది. 70 to 80 మార్క్స్ మీ ఎవరైతే ఇది టాప్ అమ్మ. 70 to 80 మార్క్స్ అంటే 800, 900 స్కోర్ వస్తుంది గేట్లో మనకి. మీకు టాప్ ఐఐటీస్ వస్తాయి, టాప్ స్పెషలైజేషన్స్, మంచి స్పెషలైజేషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఐఏఎస్సిలో కూడా మంచి సిఎస్సి బ్రాంచ్లో స్పెషలైజేషను, ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్లో స్పెషలైజేషను, సిఈడిటి ఎలక్ట్రానిక్ డిజైన్ దాంట్లో మంచి మంచి స్పెషలైజేషన్స్ ఉండే అవకాశం ఉంటాయి. డైరెక్ట్ జాబ్ డిఆర్డిఓ, ఇస్రో కానీ తర్వాత గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఎన్టీపీసీ వీటికి కూడా డైరెక్ట్ జాబ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. మరి 80+ స్కోర్ ఉంటే మీకు 900 మీకు కావాల్సిన చోట మరి టాప్ ఐఐటీలో మంచి మంచి రీసెర్చ్ వాటిల్లో కూడా ఐఐటి బాంబే, ఎస్పెషల్ ఐఐటి బాంబే, ఐఐసి బెంగళూరు మంచి మంచి టాప్ స్పెషలైజేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది స్టూడెంట్స్ మరి ఆల్మోస్ట్ ఆల్ ఓకే. డీసెంట్ స్కోర్ 30 to 40 స్కోర్ అనేది మంచి డీసెంట్ స్కోరే. ఇక్కడ కూడా ఎన్ఐటీల్లో వచ్చే అవకాశం ఉంటుంది, నో ప్రాబ్లం. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి అయితే ఇంకా డీసెంట్ స్కోర్. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైతే 30-40 వస్తుందో దే విల్ బి ప్లేస్డ్ ఇన్ ఐఐటీలో కూడా సీట్ వస్తుంది. ఇంకా మినిమం క్వాలిఫై అయితే మరి ఉస్మాన్ యూనివర్సిటీ, జేఎన్టీ యూనివర్సిటీలో వాటిల్లో కూడా ఎంటెక్ కోర్సులు అయితే ఉంటాయి. మీకు 12,400 స్టైఫండ్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది స్టూడెంట్స్ మరి కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది. గేట్ 2026 కట్ ఆఫ్ ఎక్కడ ఆపర్చునిటీ ఉంటుంది, జాబ్ ఆపర్చునిటీస్. మరి అదేవిధంగా ఎంటెక్ ఎక్కడెక్కడ వచ్చే అవకాశం ఉంటుందో రానున్న కాలంలో నేను కూడా పీడిఎఫ్ మరి ఈ యొక్క ఎక్సెల్ షీట్లో మన డేటా కూడా మీకు ప్రజెంట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మీ రవి కుమార్ సార్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ, బాయ్.